విమాన ప్రయాణాలు చెయ్యొద్దంటూ 4,300 మంది యాచకులపై పాక్ నిషేధం విధించారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా 4,300 మంది యాచకులు విమాన ప్రయాణాలు చేయకుండా పాక్ ప్రభుత్వం వారిని తాజాగా నో ఫ్లై లిస్టులో చేర్చింది. పాకిస్తానీ యాచకులు సౌదీ అరేబియాలో భిక్షాటన చేస్తూ చికాకులు సృష్టిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం తీవ్ర అసంతృప్తి చేసింది. దీంతో పాక్ హుటాహుటిన నో ఫ్లై లిస్టులో పలువురు యాచకులను చేర్చేసింది. వారు దేశం దాటకుండా అడ్డుకట్ట వేసింది. పాకిస్తాన్ నుంచి వివిధ దేశాలకు ఉగ్రవాదం ఎగుమతి అవుతుందన్నది బహిరంగ రహస్యం. అయితే గాడిదలు, యాచకుల ఎగుమతులకు దాయాది దేశం ప్రసిద్ధి పొందింది. ముఖ్యంగా అనేక మంది పాక్ యాచకులు హజ్, ఉమ్రా వంటి మతపరమైన యాత్రా వీసాలను దుర్వినియోగపరుస్తూ సౌదీ చేరుకుంటున్నారు. అక్కడ పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలో భిక్షాటన ప్రారంభిస్తూ స్థానికులతో పాటు ఇతర దేశాల యాత్రికులను తీవ్రంగా చికాకు పెడుతున్నారు. అయితే యాచకుల ఎగుమతుల వెనుక ఏకంగా మాఫియా ఉందని సాక్షాత్తు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మాఫియాపై చర్యలకు ఉపక్రమించినట్టు సౌదీ మంత్రికి హామీ ఇచ్చారు. యాచకులు పాక్ నుంచి సౌదీకి వెళ్లడాన్ని అస్సలు సహించబోమని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాక్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు అనేక మంది పాకిస్తానీలను పశ్చిమాసియా బాటపట్టేలా చేస్తున్నాయి. మతపరమైన యాత్రల పేరిట వీరిలో అనేక మంది సౌదీ చేరుకుని చివరకు భిక్షాటనకు దిగుతారట. దొంగతనాలు కూడా చేస్తున్నారట. మక్కాలో పట్టుబడ్డ దొంగల్లో 90% మంది పాకిస్తానీలేనని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. సౌదీలో భిక్షాటనకు అనుమతి లేదు. యాచకులకు 6 నెలల కారాగార శిక్ష. యాచకులను ప్రోత్సహించిన వారికి, సాయపడ్డ వారికి 50,000 రియాళ్ల జరిమానా విధిస్తారు. ఈ చట్టాల కారణంగా అనేక మంది పాకిస్తానీలో సౌదీలో జైలు పాలయ్యారు. దాదాపు 10 మిలియన్ల మంది పాక్ పౌరులు విదేశాల్లో ఉంటే వారిలో అనేక మంది భిక్షాటన చేస్తున్నట్టు గతేడాది విడుదలైన ఓ నివేదికలో తేలింది. సౌదీతో పాటు యుఏఈ, ఇరాక్లో కూడా పాక్ యాచకుల హడావిడి పెరిగిపోయింది. పాక్ యాచకుల ప్రభావం ఇతర పాకిస్తానీలపైన పడింది. సరైన కారణాలతో సౌదీ వెళదామనుకున్న అనేక మందికి వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవడంతో ఏం చేయాలో తోచక లబోదిబోమంటున్నారట. యాచకుల సమస్యను పరిష్కరించని పక్షంలో పాక్ ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రభావం పడుతుందని సౌదీ కూడా హెచ్చరించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.